గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ప్రస్తుతం మనం ఉన్నది నకరేకల్ నియోజకవర్గం నిదానపల్లె గ్రామంలో. యాక్చువల్లీ ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే ఇద్దరు, అటు భార్య అండ్ భర్త ఇద్దరు కూడా చనిపోవడం అయితే జరిగింది. వాళ్ళిద్దరికి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు, చాలా చిన్న చిన్న పిల్లలు. మరి ఏమైంది, ఏంటి, వీళ్ళిద్దరు చనిపోవడానికి కారణం ఏంది అని తెలుసుకోవడానికి నిదానపల్లికి వచ్చినాం. బాబు వాళ్ళ నాన్నున్నాడు, ఒక్కసారి మాట్లాడదాం. యాక్చువల్లీ ఆయనకు కూడా పక్షవాతం మనం చూడొచ్చు. యాక్చువల్లీ నడవలేని పొజిషన్ లో ఉన్నారు. మరి ఎందుకు ఈ ఆత్మహత్య చేసుకోవడానికి రీజన్ ఏంది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరేందన్న? సత్తే. మీకేందండి అంటే కాళ్ళు నడువులు పడిపోయింది. ఎన్నేళ్ళు అయింది? సంవత్సరం. సంవత్సరం అయిందా? ఏమైంది? మీ బాబు పేరేంది? ఏమైంది? అంజనేయులు. ఏమైంది? ఏమైంది వాళ్ళు ఏమనుకోరు, మనకైతే ఏం తెలియదు. ఇద్దరు కీచులాడుకున్నాడు. ఈయన హైదరాబాద్కి వెళ్ళిపోయిండు. ఒక రోజు 2 మాపులు ఉండు, 3వ నాడు వచ్చే వరకు బైక్ అడిపోయింది. షెడ్లో ఉరి పెట్టుకుంది. ఉరి పెట్టుకుందని ఫోన్లలో పోతున్నాగానే ఒలిగొండకు ఆడికి వచ్చిండు. ఆడికి బండి మీద ఆడ గడ్డి మంది తీసుకుండు, తాగిండు, ఉరికొచ్చిండు. వచ్చే వరకు తుమ్మలగూడెం వచ్చే వరకు పడిపోయిండు. ఇక ఆడికెళ్ళి రావణపేట తీసుకొచ్చి ఆడికెళ్ళి హైదరాబాద్ తీసుకుపోతే అట్లా అయింది. ఇక గొడవల ఏమీ లేదు. తప్ప అయిందని నాడు వాళ్ళ నాయన వచ్చిండు, అమ్మ వచ్చింది. పిల్లదే తప్పని వాళ్ళ నాయనే 2 కొట్టిపోయిండు పోర్ని, అంతే. ఎప్పుడు ఇది ఎప్పుడు జరిగింది? అది మొన్ననే జరిగిన 5-6 రోజులు ఇప్పుడు, అంతే. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయిందండి మీ కొడుకు? 6 ఏళ్ళు అయిపోయినట్టు. 6 ఏళ్ళు అయిపోయిందా? అయిపోయింది. బాబాయ్ 6 ఏళ్ళు ఉండు, 7 నడుస్తుంది. ఈయనే ఉంటారా? మీతో పాటే ఉంటారా? వాళ్ళు మీ కోడలు ఇంకా కొడుకు ఈయనే ఉంటారు. మా బోటే బర్రెలు ఉన్నాయి, 3-4. ఆ బర్రెలు పాలు పిండుకుంటారు, అమ్ముకుంటారు, వ్యవసాయం చేసుకుంటాడు. ట్రాక్టర్ కొన్నాం మొన్ననే, అది కొన్నా కూడా దండగా అయిపోయింది. మరి అంటే గొడవలు జరుగుతున్నాయి అని అంటే మీకు తెలుసా ఇట్లా గొడవలు జరుగుతున్నాయి? అది గొడవలు ఎప్పుడు జరగలే. నా ముందట వాళ్ళు కొట్టుకోవాలి. ఒట్టిగా మాటలు పిల్లల పరిగాచం ఏందిరా ఇట్లా అంటే, మాది ఉన్నది పిల్లలు ఆటలు లెక్కనే, మాది మస్తుకుంటది నాయన అనేది పోయేది అయిపోయింది. ఇక అక్కడ ఏమైందో ఏం పోయిందో అట్లా జరిగింది. తండ్రి వచ్చినట్టు అలాగే మాట్లాడారు. మేము కూడా కొంత ఇప్పుడు ల్యాండ్ కూడా కొంత ఉంది. ఆ షెడ్ వేసుకొని ఫస్ట్ ఒక 2 బర్రెలు తెచ్చుకున్నాడు. ఆ బర్రెలు చనిపోయినాయి. తర్వాత ఒక 2 ఆవులు తెచ్చుకున్నాడు. అందులో ఒక ఆవు చనిపోయింది. అట్లా ఇక ఫైనాన్షియల్ కూడా అతను ఏమనుకున్నాడో ఏమో. ఈ మధ్యలో రీసెంట్గా ఇతను కూడా నెలకు కొంత అమౌంట్ కూడా ఖర్చు అవుతుంది. అది ఒకటి. ప్లస్ ఈయనకు ఒక కొడుకు, 2 బిడ్డలు. ఆ బిడ్డలకు కూడా భర్తలు లేరు. 2 భర్తలు చనిపోయారు. అది వాళ్ళకు కూడా ఏంటి అనేది వాళ్ళకు కూడా వాళ్ళు కూడా అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ఉండడము చేస్తున్నారు. అట్లనే మరి ఫైనాన్స్ పరంగా వాళ్ళు ఏం గొడవలు పడ్డారు అనేది మాకు కూడా పెద్దగా తెలియదు. అది కూడా ఇంతవరకు అయితే ఎప్పుడైతే గొడవ అయింది లేదు. రీసెంట్గానే ఈ 2-3 రోజులనే వాళ్ళ మామ కూడా వచ్చిరంట, మామూలుగా మాట్లాడారంట. ఏంటనేది తెలియదు. ఆమె షెడ్ దగ్గర పోయింది, పనికని పోయింది. నార్మల్గా ఆమె హ్యాంగింగ్ చేయించుకుంది. అంటే మరి చిన్న పిల్లలు ఏ ఏజ్ ఉన్నారండి పిల్లలు? 3 years అండ్ 6 years 2 బాబులే, చాలా చిన్న పిల్లలు. ఇక భర్త కూడా ఆమెను కూడా చాలా ప్రేమించేటోడు. ఇక అది కూడా తట్టుకోలేక మరి ఈయన కూడా మందు తాగిండు. అక్కడ కూడా మేము ప్రయత్నం చేసాము హాస్పిటల్కు. ఇక్కడ ఇమీడియట్లీ 1/2 hourలో తీసుకెళ్ళాము. వీళ్ళు గాంధీకి రాశారు. గాంధీ కాకుండా మేము కూడా వేరే అందరం కలిసి కొంచెం మంచి హాస్పిటల్కి అని చెప్పేసి నిమ్స్ కూడా తీసుకెళ్ళాము. అక్కడ కూడా ఒక రోజు ట్రీట్మెంట్ జరిగింది. దాని తర్వాత అతను కూడా ఎక్స్పైర్ అయ్యాడు. నిన్ననే ఇద్దరిది ఒకే రోజు చేసామన్నమాట. అంటే ఇంత పెద్ద డిసిషన్ మామూలుగా అయితే చాలా పెద్ద గొడవలు అయితే గానీ తీసుకోరు కదా. చనిపోయే డిసిషన్ మామూలుగా అయితే చిన్న చిన్న వాటికైతే తీసుకోరండి. అంటే 4-5 సార్లు ఏమన్నా
అయితే గాని ఇట్లా జరుగుండదేమో అని. ఇంత ముందైతే ఎటువంటి ఇబ్బందులు గాని, గొడవలైతే జరగలేదు. ఎప్పుడు గూడా మా బాబాయ్ ఇంకొక బాబాయ్ ఉన్నాడు. పర్వతాలని. ఆయన గూడా పక్కనే ఉండేది. రీసెంట్‌గానే ఒక 2 బర్రెలు అండ్ ఒక ఆవు ఇట్లాంటివి చనిపోవడము. ఇగ ఈయనకు గూడా ఇంకా ఈయన ఒక 6 మంత్స్ నుంచే అసలు మంచంలో లేకపోవడం, రాకపోవడం ఇట్లాంటిది. వాళ్ళే జేసేవాళ్ళు ఈయనకు గూడా. ఇగ మరి ఏం అనుకున్నారో ఏంటో ఇప్పుడు మేము గూడా హైదరాబాద్‌లో ఉంటాము. ఆ! ఇగ బాబాయ్ ఈ బాబాయ్ ఇక్కడ ఉంటాడు. ఇంకొక బాబాయ్ పక్కన ఇల్లు కట్టుకున్నాడు. అక్కడ ఉంటాడు. పెద్దగా అయితే లొల్లి అయితే మేమొచ్చినప్పుడు గూడా ఎప్పుడు లేదు. రీసెంట్‌గా గూడా వాళ్ళు ఒక చిన్న పండుగ చేసుకుర్రు. అంతా మేము కలిసి గూడా చేపిచ్చాము. ఇలా జరిగింది. ఇగ వాళ్ళు గూడా ఏమనుకున్నారో ఏంటో ఎవరికి గూడా చెప్పుకోలేదు మరి. ఇగ వరి పొలం గూడా కొంత ఎండిపోతుంది ఈ మధ్యల. బోరేసాడు. అయినా గూడా దానికి గూడా ఒక 2,00,000 వరకు ఖర్చు పెట్టాడు. ఆ వరి పొలం గూడా కొంత ఎండిపోయింది. దాని వల్లనే మరి ఇద్దరు మనస్తాపానికి గురయ్యారు. ఇగ ఆమె చనిపోయిందని ఒక ప్రేమతోటి గూడా ఆయన గూడా అది జేసుకోవడం జరిగింది. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమేనా ఎక్కువ, లేకపోతే వీళ్ళిద్దరికే పడకపోతుండే అట్లేమన్నా జరిగిందా? అట్లాంటిదైతే ఏం లేదు. పడకపోవడం అనేదైతే ఎప్పుడు గొడవలు గూడా ఏం లేవు. మేజర్‌లీ అలాంటి ఇష్యూనే అదొకటి ఈయన కూడా చేయడము అనేది గూడా ఓకే. అట్లా ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికెళ్ళడానికి గూడా లేదు. అక్కడ 2 బర్రెలు, వ్యవసాయము ప్లస్ వీళ్ళకి పొద్దున్న లేవంగానే వీళ్ళకి చేపియడం. ప్లస్ సాయంత్రం వచ్చి మళ్ళా వీళ్ళకి చేపియడం. ఎటు నడవలేని స్థితిలో ఉన్నాడు. ఇట్లాంటి దాని వల్ల ఏమన్నా ఆలోచన ఉండొచ్చు చేస్తున్నారేమో, అంతే. మేబీ హ్మ్. ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను. అంతే. 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 అలా అమ్మ నాన్నకి అంటే వాళ్ళతో పాటే కలిసి ఉండేటోళ్ళు గదా! ఎప్పుడు కలిసుండే గూడా ఏం చెప్పలేదటనా? ఏం చెప్పలేదు. యాక్చువల్‌గా మదర్ గూడా కొంచెం మెంటల్లీ డిజేబుల్డ్. ఆమెకు ట్రీట్‌మెంట్ నడుస్తుంది. అరౌండ్ 15 ఇయర్స్ నుంచి. ఆమె తను ఇది చెయ్యి అనంటే చేస్తది తప్పిస్తే ఆమె సొంతంగా ఏం చేయలేదు. ఓకే. అట్లా. అదొకటి. ఈయన ఇన్ని రోజులు ఈయన బానే ఉండే అటు ఇటు నడిచేది. ఒక 6 మంత్స్, 8 మంత్స్ నుంచే ఈయన మంచంలో పడ్డాడు. ఆ మదర్‌కి గూడా ఇది చెయ్యమ్మా ఈడ ఈ కర్రీ వండమ్మా, లేకపోతే ఇది తీసి అక్కడ పెట్టమ్మా అంటేనే పెట్టేవారు. చేస్తది అంతే. చేస్తది అంతే. ఎన్నేళ్ల నుంచుంది తనకి ఇష్యూ మరి? ఆమెకి ఆల్‌మోస్ట్ ఒక 15 ఇయర్స్ అవుతుంది. ట్రీట్‌మెంట్ నడుస్తుంది. అచ్చా. ఈయన చేసినప్పుడు ఇక వ్యవసాయం అదొకటి, ఇదొకటి చేసుకుంటా ఇన్ని రోజులు గడిపిచ్చిండు. ఒక 6 మంత్స్ నుంచే ఈయన ప్రాబ్లమ్ అయింది. ఇక వాళ్ళు గూడా ఏమనుకున్నారో ఏమో తెలియదు. సో ఎటు జూసినా ప్రాబ్లమ్సే కనిపిచ్చాయి గాబట్టి ఈ డిసిషన్ తీసుకున్నారనుకోవచ్చా మేబీ అన్నా? అదే డెసిషన్ తీసుకున్నారనేది మా ఆలోచన గూడా అంతే. వాళ్ళు గూడా అంతే. ఓకే. ఓకే. తనే గదా తల్లి? ఆ! తల్లి. మేము ఇప్పుడు హాస్పిటల్‌లో గూడా అతన్ని గూడా అడిగాము. ఆ! కానీ ఇగ మాకు గూడా ఏం చెప్పలేదు. తొందరపాటు నిర్ణయం తీసుకున్నాను నేను. నన్ను అంటే చనిపోయే బతికించండి. కంటే ఆ! ముందా? నన్ను బతికించండి అన్నాడు. మా ప్రయత్నం మేము జేశాము. హాస్పిటల్‌లో గూడా జేశాము. హ్మ్. ఇగ అతను గూడా ఏం లేదు. ఇప్పుడు అమ్మా, నాన్న ఇట్లా లేరు అని వీళ్ళ పిల్లలకేమన్నా తెలుసా? వాళ్ళ పిల్లలు ఏడికెళ్లారంటే బాళ్ళు తీసుకురావడానికి బావి దగ్గరికెళ్లారు అని జెప్పేసి చెప్తున్నారు పిల్లలు. అమ్మో! ఓకే. ఇప్పుడు పడుకున్నారు. తను చేసే పొజిషన్‌లో లేరు. అంటే లేదు. చెప్తే గాని చేయలేని లేదు. పరిస్థితి. తనైతే బెడెడ్ ఆల్‌మోస్ట్. అవును. ఎట్లా మరి ఫ్యామిలీ పోషణ అదంతా ఎట్లా? అంటే అదే ఎవరు చూసుకుంటా పోతున్నారు? ఎవరు అది ఇంకా మాట్లాడబోతున్నారు? ఏం చేయలేదు. మాట్లాడాలి. అది ఇప్పుడు అతనితో పాటు ఒక ముగ్గురు అన్నదమ్ములున్నారు. వాళ్ళు ఏం మాట్లాడి ఒకసారి ఏదైనా డెసిషన్ తీసుకుందాం అనేది ఉంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఒక 10 డేస్ అయితే అందరం ఉంటాం గదా! 10 డేస్, 15 డేస్ ఇప్పుడు రాబోయే హాలిడేస్ ఉన్నాయి. హ్మ్. ఇగ దాన్ని బట్టి డెసిషన్ తీసుకుందాం అనేది ఉంది. పోనీ ఆ తల్లికన్నా తెలుసా ఇట్లా చనిపోయిండు కొడుకు అని? తల్లికి అట్లా తెలుసు. తెలుసు తెలుసు. కదా! మరి తెలుసు. అట్లా మరీ అంత తెలియకుండా ఏం లేదు. ఓకే. మెడిసిన్స్ వాడుతుంది కాబట్టి ఆ స్టేజ్‌లో ఉంది. కొడుకు ఎక్కడ పోయిండు తెలుసా? కొడుకా ఆ! వ్యవసాయం పని చేస్తా ఆ! ఎక్కడికి పోయిండు? ఎక్కడికి పోయిండు? కొడుకు ఎక్కడ పోయిండో తెలుసా? కొడుకా చచ్చిపోయింది హ్మ్. ఎట్లా? ఎట్లా? మందు మందాగిండా? ఎందుకేమన్నా చెప్పిండా? నాకేం చెప్పలే చెప్పలేదా ఏమి? చెప్పలే మరి కోడలెటు పోయింది? కోడలు పోయి ఆమె కూడా చచ్చిపోయింది ఎట్లా? ఏమైంది? ఊరు పెట్టుకుంది ఉరిపెట్టుకుందా? ఎందుకు? ఏమైంది? ఇంట్లో గొడవలైనయా? గుసలాడిండ్రా? ఇంకా అదంతా మాకు తెలియదు సార్ ఆ! తెలవదా? తెలియదు హ్మ్. పిల్లలేం చేస్తారు? అంటే మీ కూతుర్లు ఎక్కడున్నారు? మీ బిడ్డలు ఏడున్నారు? ఈయన ఉండరు ఉన్నారు.
మీ మన్మడు మన్మరాలు ఏమంటున్నారు? గుర్తు చేస్తున్నారా అమ్మ నాన్నని? చేస్తారు. చేస్తురా? మరి ఏం చెప్తున్నావు వస్తారు వస్తారు ఆడుండ్రు ఈడుండ్రు అంట. అని చెప్తున్నారా? స్కూల్ కి పోతారా? పోతారు. పోతారా? ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి? తనకి ఏజ్ ఎంత ఉండొచ్చు? 3 years 6 years. వీళ్ళిద్దరికి ఎంత ఏజ్? 65 దాకా ఉంటాడు. 60 62 ఏమో 50 చేంజ్. ఏం నేమ్ బెటా? నీ పేరేంటే? నిద్రలో ఉన్నాడు. ఓకే, ఈయన చిన్న బాబా. మీరు ఏడుంటారండి? మేము మా ఇంటి కాడ ఉంటాం. ఏడా? ఏ ఊరు? కొండపక్కనుడు. ఓకే. మాకు కూడా మా ఆయన లేడు. అదే ఎప్పుడు చనిపోయిండు? మా ఆయన 14 ఏళ్ళు అవుతుంది. 14 ఏళ్ళు. మీకు ఎంత మంది పిల్లలు? ఒక కొడుకు ఓ బిడ్డే. ఓకే. పెద్దగా అయినరా? పెద్దగా అయ్యారు. వాళ్ళు కూడా గిట్లు నా కొడుకు నా బిడ్డ పండుకుంది. ఏమై చనిపోయిండు? జ్వరం వస్తే సూదిస్తే ఎఫెక్ట్ అయ్యి చచ్చిపోయింది. నార్కడ పెళ్లి భాస్కర్ రావు అంటే ఆయన. మా ఆయన నా భర్తన. అక్కనా? నేను అక్క, ఆమె ఇంకో అక్క. ఇంకో అక్క. మా గారు మేడం. మా ఆయన కూడా ట్రాక్టర్ నడిపేది. ట్రాక్టర్ పల్టిగొడి 2017 చనిపోయింది. 9 సంవత్సరాలు అవుతుంది. నా బాబు అప్పుడు సంవత్సరం పిల్లగాడు. మా ఆయన చనిపోయినప్పుడు పెద్ద బాబు 3 సంవత్సరాలు ఉంది. ఇట్లనే ఇక ఈయన కంటే చిన్న బాబు నా కొడుకున్న 2 ఏళ్ళు చదివింది మేడం మా తమ్ముడు. మస్తు ఇప్పుడు మా తమ్ముని పిల్లలు మేము చదవాల్సి. ఏమన్నా చెప్పిండా అమ్మ? అంటే మా తమ్ముడు నేను హాస్పిటల్ పోయినా గానీ అన్ని రోజులు ఉన్నా 2 రోజులు ఉన్నా గానీ ఎంతసేపు అడిగినా ఏం చెప్పాలి. ఎందుకు వచ్చింది తమ్ముడు నీకు గొడవ? ఎందుకు వచ్చింది? ఎట్లా ఒక్క రోజు కూడా మీరు గొడవ పెట్టకపోయేది మంచిగా ఉండేది కదా, ఎందుకు వచ్చింది అన్నా గానీ ఎలాంటివి చెప్పలే. మాకు చెప్పలే, ఏం చెప్పలే. ఎందుకురా ఏమైందిరా నీకు? మంచిగా జంట లెక్క తిరిగేది, ఎందుకు ఇంట్లో వచ్చింది ఎట్లా వచ్చింది అంటే ఏ బాధ ఏం చెప్పాలి. ఏమన్నా నువ్వు వర్ర కానీ ఇదే చెప్పిండు కానీ ఏం చెప్పలే. ఇక ఎంతసేపు ప్రయత్నించినా ఏం చెప్పలే. పిల్లలు ఎట్లరా, అమ్మాయి ఎట్లరా అన్న వాళ్ళనే గుర్తుకు రాలేరా? తండ్రి లేని బాధ మమ్మల్ని చూస్తున్నావు కదా, మేము ఎంతో దూరం లేదు గారా, నీ ఇంట్లోనే నడుస్తున్నాం గారా మేము. నీకు ఒక్కసారన్న పిల్లలన్నా గుర్తుకు రాలేదారా అంటే వర్ర. అంతే తప్పితే అంతకు మించి ఏం మాట్లాడలే మాతోటి మా తమ్ముడు. ఆఖరిసారి ఏమన్నా గాంధీ నుంచి యశోదకి తీసుకొచ్చినాం. అప్పుడన్నా ఆఖరి మూమెంట్ లో ఇక అయిపోయింది, అంత ఎఫెక్ట్ పడుతుంది, బతికే అవకాశాలు లేవు అన్నారు మేడం. అప్పుడు అన్నారు మీ తమ్మితో ఏమన్నా మాట్లాడుకుంటావు, ఏమన్నా చెప్తాడేమో అడుగు అంటే కూడా లాస్ట్ సార్ తమ్మి నాతోటి ఏమన్నా మాట్లాడతావు ఒక్కసారిగా నాకేమన్నా చెప్పాలనుకుంటున్నావు అంటే కూడా ఏం చెప్పలే. ఒక్క మాట కూడా ఏం చెప్పలే. అంతే మేడం. చాలా ఘోరంగా అసలు వాళ్ళకి ఎట్లా న్యాయం అవుతుందో ఈ పిల్లల్ని విడిచిపెట్టి. గాని ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం చేశారు మేడం మాకైతే. అసలు మాది చిన్న బాధ కాదు, మాకున్న చిన్న బాధల కంటే ఇప్పుడు మా తమ్ముడు పెట్టింది ఇంకా పెద్ద బాధ. అంతకు మించి ఏం లేదు. మాకు కూడా పెద్ద వెనుక ముందు ఆస్తులు ఏం లేవు మేడం. మా అత్తమ్మ వాళ్ళు కూడా వయసు తప్పిన వాళ్ళే. మేము దూరం ఏం కాదు, నేను మేనామనే, మా మరదలు కూడా మేనామనే. ఎవరమ్మా ఎవరో దూరమో ఎట్లాంటి గొడవలు వస్తాయి అనేది లేదు, ప్రేమగా దూరేది. ఎంతసేపు చెప్పినా మాతోటి మంచిగానే ఉండేది. అంతకు మించి ఎలాంటిది మేము గాని గొడవ పెట్టుకుని ఎట్లమ్మా మేము ఈడుంటున్నాం గొడవ పెట్టుకుంటున్నాం అనేది లేదు. మా బాధ మేము పడతాం, వాళ్ళ బాధ వాళ్ళే పడేది. కానీ ఇక వ్యవసాయం మీద బర్రెలు చావడము, ఆవులు చావడము, కోళ్ళు తాగితే కోళ్ళు ఈ రోజు తెచ్చేయంగానే రేపు చచ్చిపోయి, ఇవాళ తెచ్చేయంగానే రేపు గొర్రె పిల్లలు తాగితే కూడా గొర్రెలు కూడా ఇవాళ కొనుక్కొస్తే 2 రోజులు 3 రోజులు ఉండగానే చచ్చిపోయేది. ఇట్లా 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 దెబ్బ తీస్తా ఉంటే వీళ్ళ పరిస్థితి ఇట్లా నెలకు మందులు తేవాలి. అట్లా పంట పెడితే అట్లా ఎండిపోతుంది, పొలం వాడతలేదు. ఎట్లా వేయాలి, నా పిల్లల్ని ఎట్లా చదువుకోవాలి, మేము ఎట్లా రక్షణ చేసుకోవాలి? ఎంతసేపు చెప్పు నాకు
ఖర్చు అయ్యేదే ఉంది కానీ నాకు 10 రూపాయలు వచ్చేది లేదు నా ఇంటికి. నేను ఎట్లా రక్షణ చేసుకోవాలి, నేను ఎట్లా తాగాలి, ఇదే సమస్య. గాని వాళ్ళకి ఇలాంటి సమస్య మాత్రం, ఇలాంటి గొడవ మాత్రం లేదు. కానీ ఎట్లా వచ్చిందో గానీ లాస్ట్ మూమెంట్ లో అయితే మాకు ఏం చెప్పాలి మేడం. అప్పులు ఏమన్నా ఉన్నాయా? అప్పులు 15 లక్షలు ఉందని చెప్పిండు మేడం. డాక్టర్ ఇన్సూరెన్స్ చిట్టీలు అవి డాక్టర్ ఇట్లా కొనుక్కుండు అని చెప్పిండు. 15 లక్షలు ఉందా అప్పు? ఉందని చెప్పిండు. ఇక కొన్ని అంటే బ్యాంక్ లప్ప లేకపోతే ఎవరి దగ్గర తీసుకున్నాడా? ఎట్లా అని చెప్పలే మేడం. నాకైతే 15 లక్షలు అప్పు ఉందక్క, నేను ఎట్లా వేయాలి, నా పరిస్థితి ఎట్లా అయిందని ఇట్లా చెప్పిండు. ఇంకా మరి అది ఏ రకంగా ఉందనేది మాకు చెప్పలే. ఇక డాక్టర్ కొనుక్కుండు, ఇక చిన్న అన్ని చెప్తారా మేడం, నాకు కూడా చెప్పలేరు వాళ్ళు. ఎవరింటి సంసారం అదే చూస్తేనేమో ఖర్చే ఉన్నది కదా, మొత్తం ఆ, ఎటు చూసినా ఖర్చు ఖర్చే అవుతుంది, ఉంది కనిపిస్తుంది కదా, కాబట్టి. అవుపిస్తుంది. ఇప్పుడు ఆయన క్యాన్సర్ పేషెంట్, ఆయనకు అప్పట్లో ఆయన 7-8 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించిండు. ఉమ్, ఈయన పెద్ద ఆయన పుట్ట ముందుకే ఆయనకు స్టార్ట్ అయింది. ఆహా. ఇప్పుడు వీళ్ళు పుట్టి కూడా 7-8 సంవత్సరాలుగా నడుస్తారు. మా డాడీ మంచాలు మొత్తం లేవలేకుండా పడ్డదంటే ఇప్పుడు 7 నెలలకు వస్తుంది అంతే. ఆహా. ఆయన ఇంట్లోకి పట్టుకొని తీసుకుపోతే తీసుకురావాలి, కుర్చీలో కూర్చోబెట్టి ఇద్దరు, మా అమ్మ కాలు పట్టుకుంటది, మా తమ్ముడు మా మరదలు చెరో చెయ్యి కుర్చీలో కూర్చోబెట్టి అన్నమాతలు లేవట్టి ఇంట్లో కూర్చోబెడతారు. మళ్ళా ఇంట్లోకి తీసుకొస్తేనే వస్తాడు. డబ్బా ఇస్తే మాత్రమే మూత్రం పోస్తుంది. మా అమ్మనే డబ్బా గాని బాత్రూమ్ పోతే అన్నమాత ఆ చీరలో కూర్చోబెడతారు, పోయే దాంట్లో కూర్చోబెడితే కూర్చుంటాడు. మా అమ్మ కడుగుతుంది, కడిగినాక డ్రైపర్ వేస్తారు. మా తమ్ముడు మా మరదలే స్నానం చేపిస్తారు, ముగ్గురు కలిసి. సో ఎటు పోవడానికి లేదు, కదలడానికి లేదు. ఇక మీ తమ్ముడికి మరదలికి లేదు. అంతేనా? ఒకవేళ బైక్ అడిగి పోయినా గానీ మా నాయన ఫోన్ ఉంటది, నాకు మోషన్స్ వస్తుంది రారనగానే ఎట్టి పరిస్థితుల్లో అలా పని ఆడ వదులుకోవాలి, రావాలి, కూర్చోబెట్టాలి, మళ్ళీ మంచాలు వేసి పోవాలి. ఎంతసేపు ముగ్గురు సేవ చేస్తేనే మా నాయన లేస్తాడు, అప్పటి వరకు లేదు. ఒకవేళ గిన్నె పాలు ఇస్తే తాగుతాడు అంతే, అంతకు మించి ఇంకా ఆయన ఏం చేయలేడు. ముఖం కడుక్కోవాలన్నా డబ్బు ఇయ్యాలి, వాటర్ చేతిలో పోస్తేనే ఇట్లా కడుగుతాడు అంతే. ఇక మీ అమ్మ పరిస్థితి ఏంది? మాకు నరాల వీక్నెస్ ఎప్పటి నుంచో, నా పెళ్లి కాకముందు నుంచే ఉంది. మా తెలివి కూడా అంత. అప్పట్లో మా అమ్మ బట్టలు ఇప్పుకొని తిరిగేది, పిచ్చితనంగా మమ్మల్ని కొట్టేది, గిన్నెలు ఎత్తేసేది, దర్వాజ మస్తు టార్చర్ పెట్టింది మేడం. మాకు చిన్నతనంగా కూడా మాకేం సుఖం లేదు. మా తమ్మిని కొట్టేది, నన్ను కొట్టేది. ఏమంటే మ్యారేజ్ అయిపోయేది. అప్పట్లో కూడా నా కాలు కడుగుతుందా కడగదా అన్న టెన్షన్లు ఉండే. లగ్గంలో కూడా లేచిపోతుందా ఏంది అంత టెన్షన్లు ఉండే. మన ఆయన ఏం సుఖం లేదు మా నాయనకు. మా అమ్మతోటి కూడా, మా అమ్మకి ఎంత సేవ చేసిండో అంతకంటే ఎక్కువ ఇప్పుడు మా అమ్మ చేస్తుంది. ఎంతసేపు చెప్పు బాధనే గాని మాకు సుఖం అనేది మా జీవితంలో ఇప్పటి వరకు లేదు. మాకు చిన్నప్పటి నుంచి మా తమ్మునికైనా, నేను మా తమ్ముడు ఒకటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ చదువుకునేది. అప్పట్లో అయినా మా అమ్మ కూడా మాకు బడికి దోలే అంత స్తోమత లేదు. అప్పట్లో కూడా మా అమ్మమ్మనే, మా పిల్లలకు కూడా మా అమ్మమ్మనే సేవ చేసింది. పెద్ద ఆమె పిల్లలకు మా అమ్మమ్మనే వేసేది. అమ్మ నా బిడ్డకు పిల్లలు పుట్టిరు కదా, హాస్పిటల్ నేను పోతా, చూపిస్తా, బట్టలు వింతా, ఇవి వేస్తా అనేది ఉండదు ఆమెకు. అంత ఆలోచన ఉండదు. ఇది ఇప్పుడు ఏముండదు. ఇల్లు సొంతం మీరేనా జాగా? మొత్తం సొంతం. ఈ పోర్షన్ ఈ పోర్షన్ ఇది మట్టికే. అటు ఇటు ఎవరున్నారు మరి? అది మా పెద్దనాయన వాళ్ళది, నాన్నోళ్ళ అన్నది, ఇది నాన్నోళ్ళ తమ్మింది, ఇది నాన్నది. ముగ్గురు అన్నదమ్ములు. నలుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్క ఇళ్ళలు, 7గురు నాన్నతోడ. ఇది తాతయ్య ఇచ్చిన ఆస్తి. నాయన మాత్రం ఏసాంటిది గీ ఇల్లు కట్టినా గీ ప్లాట్ కొన్నా అనేది లేదు. తమ్ముడు చేసిన కష్టము అంతా వాగులనే పోయి. ఎంతసేపు చెప్పిన బర్లు అనేది అప్పుడు మన ఆయన ఏయంగా కూడా బర్లు దొంగలు కొట్టుకుపోయారు. అట్లా 2-3 సార్లు పోయినాయి. ఇప్పుడు మా తమ్ముడు వేసే కూడా ఎప్పుడు చనిపోవడమే జరిగింది, కానీ ఎలాంటిది ఏమి మిగలలే వాళ్ళకు. అంతే, గీ ఇల్లు తప్పితే ఏం మిగలలే వాళ్ళకు. హలో, ఈయన గిట్లా నిన్న మొన్న అమ్మవారు అయింది, జ్వరం వచ్చింది. అవునా? ఇళ్ళకు ఎప్పుడు ఖర్చే. ఇప్పుడు మేము వచ్చినా వాళ్ళకు ఖర్చే. ఇట్లా
ఒక రోజు 2 రోజులు ఉన్నా భారమేగా మేడం, ఎవరింటికైనా ఇంత తినడానికైనా. ఇంతసేపు ఖర్చే గాని వచ్చే ఆమ్దాని లేదు, పొయ్యి ఆమ్దాని. ఇంక ఎట్లా ఆలోచించుకోరో ఎట్లా వేసుకోరో ఇక మాకైతే తెలియదు మేడం. వీళ్ళు ఎట్లా మళ్ళా పండగలకు వచ్చిన ఓ 2-3 రోజులు ఉంటాం. ఇప్పుడు మా నాన్న పడ్డాడు కాబట్టికే వచ్చినప్పుడు ఒక 10 days ఇటు అటు ఉండి చూసుకొని పోతున్నాం అంతే. అప్పుడైతే ఇక మా పని మేము చేసుకునేది. ఏం లేదు ఇక అంతకు మించి. వీళ్ళది ఎట్లా మరి ఇప్పుడు ఇక వీళ్ళ సమస్య వాళ్ళ సమస్యనే పెద్ద బాధ ఉంది మాకు. ఇప్పుడు మేమా ఈడ ఉండలేము, మాకు పిల్లలు ఉర్రు. నాకు వెనక ముందు మాకు కూడా ఎవరు లేరు. ఎంతసేపు చెప్పిన మా తమ్ముని కన్నా ఇంత 6 ఎకరాల ఇంతో అంతో ఉంది కానీ మాకు అట్లా కూడా ఏం లేదు. ఇప్పుడు ఉందా భూమి ఉన్నదా కొంచెమన్నా కొంచెం ఉంది గాని పారదు, ఉత్తదే ఎండిపోతది పెడితే. అట్లా రాళ్ళ శిల్క ఇది మంచి సాగు భూమి కాదు కాదు. ఈసారి నీళ్ళ సౌలత్ అట్లా ఏం లేదు. నీళ్ళ సౌకర్యం లేక బాధ, ఎండిపోతావు. ఇది సమస్య. వీళ్ళ గురించి ఏమాత్రం ఆలోచించలే వాళ్ళు. అసలు వీళ్ళకు ప్రేమ మీద అతి ప్రేమతోటే వాళ్ళు అట్లా చేసిర్రు అని సమస్య అయిపోయింది మాత్రం పిల్లలే కదా పిల్లలే. ఇప్పుడు పిల్లలు అయ్యమ్మ మేము కూడా అనాథలం మేడం. ఇప్పుడు మాకు కూడా మా తమ్ముడు ఉండే అన్న ధైర్యం ఎంతో ఉండేది. ఇప్పుడు ఆ ధైర్యం కూడా మాకు లేదు. మా తమ్ముడు ఉంటే మాకెంతో ప్రేమ ఉంది. సరే 10 రూపాయలు పెట్టకున్నా మా ఇంటికి వచ్చిన అమ్మ మా తమ్ముడు వచ్చినంత ధైర్యం ఉండే. ఆ ధైర్యం కూడా మాకు లేదు ఇప్పుడు వెనుక ముందు. అసలు ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా ఇయ్యాలంటే 10 మంది ఉన్నాం మేడం. రేపు ఓవన్ పని మీద అడుగుతా, ఓవన్ ఇంటికి అడుగుతా. ఆయన లేవట్టలేక పండబెట్టలేక అల్లనే ఎప్పుడేం బీపీ పేషెంట్ ఎప్పుడు ఏమైతుందో తెలియదు. ఎటుబడి ఇక వాళ్ళ పిల్లలే అనాథలు. ఇప్పుడు వాళ్ళంటే 4 రోజులు ఇట్లా తినక ఎండకు స్పీకర్ తోటి అయిపోతారు. వీళ్ళే కదా వీళ్ళ అమ్మమ్మ వైపు వాళ్ళు బానే ఉన్నారా కొంచెం? అంటే వాళ్ళు కూడా ఇంకా మధ్య రకంగానే ఇంకా మామూలుగానే. ఇంకా ఆయనకు 3 బిడ్డలు, ఒక్కడే కొడుకు. ఆయన కొడుకు పిల్లలు చిన్నోళ్ళే. ఇంకా వీళ్ళని ఏం చేస్తారో వాళ్ళని ఏం చేస్తారో. 1 రోజు 2 రోజులు చూస్తాం కానీ ఎల్లకాలం అయితే ఏం పెద్ద చేస్తాం. మేనరికమే కదా, అంటే మేనరికమైన ఉంటది. మాట్లాడుకునే అంత లేదా? మాట్లాడతారు, ఉంటారు గాని 1 రోజు 2 రోజులు చూస్తాం. ఫుడ్ వరకు పెడతాను. రేపు ఈ పిల్లలని చదివిపియాలంటే ఎవరు చదివిపియాలి, ఎవరు బాధ్యతలు, ఎవరు తీసుకుంటారు వీళ్ళ చర్చ గురించి. ఇప్పుడు నా పిల్లలకే నేను అతి కష్టం మీదంగా చదువుకుంటా. మరి వీళ్ళకి ఇంత పెట్టుబడి ఈ రోజులల్లా ఒక్కలే చదవాలంటే ఎట్లుంటది? ఆయనకు అంతే మేడం, చీమలు పట్టింది కూడా స్పర్శ ఉండదు.